నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనం రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏంటంటే గ్రహాల మార్పు వల్ల అవని, అలాగే 2026లో పరిణామాల గురించి చెప్పుకున్నాం. అప్పుడు మీరు ఆల్రెడీ తెలియజేశారు ఏంటి అనగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల మాట్లాడినది ఒకలా కన్వే అవుతుంది, వేరేగా కన్వే అయ్యి వైరల్ అవ్వటం ఇట్లా జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, వాటి గురించి కాంట్రవర్సీలు వింటామని చెప్తూ వచ్చారు. సో ఆ విషయమే తెలిస్తే కనుక మనకి రీసెంట్గా నిన్న పవన్ కళ్యాణ్ గారి విషయం, అలానే మన సీఎం రేవంత్ రెడ్డి గారి విషయం కూడా ఇలాగే జరిగింది అనిపిస్తుంది. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కూడా మన దేవుళ్ళ గురించి కొంచెం ఇదిగా మాట్లాడారు. ఆయన మాట్లాడింది ప్రస్తుతం బాగా వైరల్ అవుతూ ఉంది. అలానే సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మాట్లాడింది తెలంగాణ వాళ్ళకి వ్యతిరేకంగా అనిపించి ఆయన మాటల్ని కూడా వైరల్ చేస్తున్నారు. సో దాని గురించి చాలా కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. ఇవన్నీ మిస్కమ్యూనికేషన్స్ అంటే వీటి గురించి ఒకసారి తెలియజేయండి సార్ మీ మాటల్లో. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహాల యొక్క ప్రభావం మనుషుల మీద ఎంత పడుతుంది, వాళ్ళ చేష్టల మీద, వాళ్ళ హావభావాల మీద, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ మీద ఎంత పడుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇదొకటే కాకుండా ప్రకృతి మీద కూడా పరిపూర్ణంగా పడబోతుంది. మీకు రాబోయే 45 రోజుల్లో కంప్లీట్గా పెద్ద పెద్ద వర్షాలు, గాలివానలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కుజుడు మనకి ధనుసు రాశిలోకి వస్తున్నాడు కాబట్టి దాని ప్రభావం పడుతుంది. ధనుసు రాశిలోకి 7వ తేదీ మారబోతున్నాడు. అక్కడి నుంచి మీరు చూడండి, సోషల్ మీడియాస్లో కావచ్చు, రాజకీయ నాయకులు మాట్లాడే మాటల విషయంలో కావచ్చు, అందులో పర్టికులర్గా దేవతా సంబంధించినటువంటి విషయాల మూలంగా మీకు ఎప్పుడైతే 15 డిగ్రీలు దాటాడో వృశ్చిక రాశిలోనే, అక్కడి నుంచి దాని ప్రభావం స్టార్ట్ అయింది. ఒక 10 రోజుల క్రితమే స్టార్ట్ అయింది. అందుకే చూడండి, ఎవరో ఆవిడ తిరుపతిలో మాట్లాడిన లడ్డు శివజ్యోతి, వీఆర్ బెగ్గర్స్, వీఆర్ కాస్ట్లీ బెగ్గర్స్ ఏదో అంటే, యాక్చువల్గా ఆవిడ బ్యాక్గ్రౌండ్ నేను తెలుసుకుంటే వెంకటేశ్వర స్వామి వీరభక్తురాలట ఆవిడ. అవును, యాక్చువల్గా ఆవిడ అంత ముందర నేను ఒక వీడియోలో కూడా చూశాను. ఆవిడ అంటే సంతానం కలగట్లేదని 7 శనివారాల వ్రతం చేస్తే ఆమెకు సంతాన ప్రాప్తి కలిగిందని కూడా ఒక వీడియో చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఎలా అంటే అంత వీరభక్తురాలు అయ్యుండి కూడా మాట తూలడం వల్ల వచ్చే ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు అంతా కూడా. బికాజ్ ఆఫ్ మనకి ఆస్ట్రాలజీలో డిస్పాజిటర్ సిస్టమ్ అంటాం. డిస్పాజిటర్ సిస్టమ్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక ఆఫీస్ ఉందనుకున్నాం, ఉదాహరణ చెప్తున్నాను నేను. ఆ ఆఫీస్లో ఉండే ఒక బాస్ ఒక పర్సన్ మార్కెటింగ్కి పంపించాడు వేరే దగ్గరికి. ఈ బాస్ పెట్టే ప్రెజర్ మీద వాడు వర్క్ చేస్తుంటాడు. అవును, టార్గెట్ ఇచ్చిన దాని మీద వర్క్ చేస్తుంటాడు. అట్లాగే ఈ గురువు యొక్క రాసుల్లో ఏంటి అంటే మీనము, ధనస్సు. ఈ మీన ధనస్సు రాసుల్లో సహజ పాపులైనటువంటి శని, కుజులు ఉన్నారు. ఎప్పుడైతే ఈ సహజ పాప గ్రహాలు అక్కడ ఉండి ఆ ఎనర్జీస్తో కమ్యూనికేషన్ హౌస్లో గురువు ఉన్నందుకు మీరు చూడండి, ఈ రాబోయే సమయం అంతా కూడా ఎలా ఉంటుందంటే అనవసరమైన గొడవలు, అనవసరంగా ఒకరికొకరు మాట అనుకోవడం, ఏదో మాట అంటే అది వైరల్ అవ్వడం, ఇది పత్రికల మీద, ఈ ఛానల్స్ మీద దీని ప్రభావం పడడం. ఓకే, దీని ముఖంగా కూడా, ఎందుకంటే కమ్యూనికేషన్ కదండి ఇదంతా కూడా మీడియా కదా, మీడియా మీద దీని ప్రభావం పడడం. అలా కాకుండా మనకి వాయుతత్వ రాశుల్లోకి వెళ్తున్న గురువు కాబట్టి వాయు సంబంధంగా వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు పెద్ద మొత్తంలో క్రాష్ అవ్వబోతుంది. ఏది క్రిప్టో కరెన్సీ లాంటిది కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, క్రాష్ అవ్వడం. అదేవిధంగా మీరు గమనించినట్లయితే టవర్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఎక్కువ అవ్వడం, ఈ కమ్యూనికేషన్ రంగం కొంతవరకు ఇబ్బంది రావడం, ఇటువంటివన్నీ జరగబోతున్నాయి. కాబట్టి మీకు విమాన సంబంధించిన కూడా మనం గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అయితే నేను చెప్పేది ఒకటి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం, భయపెట్టడానికి అసలు కాదు, జాగ్రత్త పడడానికి. ఇప్పుడు దీనివల్ల జన నష్టం కొంత ఉంటుంది, కానీ నువ్వు నష్టపోకుండా ఏం చేయాలి అనే విషయాన్ని కనుక చూసుకుంటే, నువ్వు బయలుదేరే ముందు నీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరు. మాట్లాడేటప్పుడు ఇది మాట్లాడితే అనవసరంగా ఏదైనా వస్తుందని 1% అనిపించినా ఆ మాట మాట్లాడు. కమ్యూనికేషన్ హౌస్లో ఈ యొక్క గ్రహస్థితులు ఉన్నప్పుడు మనం మాట్లాడి సరదాగా అవతల వాడికి మంచి చెప్పినా చెడవుతూ ఉంటుంది. నీ వరకు నువ్వు ఉండు, నీ పని నువ్వు చేసుకో, నీదేదో నువ్వు తిను, నువ్వు ఉన్న దగ్గర ఉండు. ఎప్పుడైతే మనం వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు నేనేదో ట్రోల్ అవుతాను అనుకోను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తే అది నష్టానికి దారితీస్తుంది. ఇదే గ్రహాలు కనుక
ధనస్సు మీనరాశుల్లో కనుక శుభగ్రహాలు ఉంటాయి కనుక అప్పుడు వాళ్ళు మాట్లాడేది అద్భుతంగా పనిచేస్తుంది. ఒక్కోసారి చూడండి కొంతమంది సభల్లో కొన్నిసార్లు మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సభల్లో మాట్లాడిన మాటకి అబ్బా నిజంగా లీడర్ అంటే ఈయన కదా అనిపించింది. ఎందుకు అనిపించింది? అప్పుడు కమ్యూనికేషన్ హౌసెస్లో శుభగ్రహాలు ఉన్నాయి. మీరు మొత్తం రీసెర్చ్ కనుక తీస్తే అంటే ఏ దేశంలో ఏ నాయకుడు ఎటువంటి స్పీచ్ ఇచ్చినప్పుడు అది ప్రభావితమైంది. మీరు ఒకసారి వివేకానంద స్వామి వారు ఒకసారి బయట దేశానికి వెళ్ళి ఒక స్పీచ్ ఇస్తాడు. ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది వివేకానంద స్పీచ్ అని. అసలు అది ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అందరికి. ఎందుకు అంటే ఆ రోజు మీరు డేట్ చూడండి, కమ్యూనికేషన్ హౌసెస్లో మంచి గ్రహాలు ఉంటాయి. ఇది గ్రహాలు కేవలం మనిషి మాట మీదే కాకుండా షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఆ రోజు ప్లానెట్ బాగుంది అనుకోండి, సన్ బాగున్నాడు అనుకోండి, గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. గురువు సన్ బాగుంటే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మార్స్ కనుక డౌన్ అయ్యాడు, భూతత్వ రాశులు డౌన్ అయ్యాయి. గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఎందుకు డౌన్ అయింది? కేతు సంచరించాడు కన్యారాశిలో, అందుకే భూములన్నీ ఆగిపోయాయి. అలాగా మన పప్పు దినుసుల దగ్గర నుంచి ఒక్కొక్క ప్లానెట్కి ఇప్పుడు కందులకి కుజుడు కారకుడు, కుజుడు పాడే అనుకోండి కందులు డౌన్ అవుతుంది, బాగున్నాడు అనుకోండి రేట్ పెరుగుతుంది. దీన్నే క్యాలిక్యులేషన్ తీసుకుని పంచాంగకర్తలు రాస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఉండే కాంబినేషన్ సరిగ్గా లేవు కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం అన్నట్టుగా ఆచితూచి మాట మాట్లాడండి. ఈ టైం ఎప్పటిదాకా ఉంది గురుగారు? ఇది పర్టికులర్గా అయితే 1.5 year ఉంది, కానీ 1.5 month ఎక్కువ ఉంది దీని ప్రభావం. ఓకే, అంటే ఒక 45 days దాకా 45 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అది ఎవరైనా నాయకులైనా ఎవరైనా అక్కడ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం ఆవిడ శివజ్యోతి పాపం మంచి భక్తురాలు, ఏదో సరదాగా అన్నది, ఎవరిని కించపరచాలని కాదు. మన డైరెక్టర్ గారు రాజమౌళి గారు ఏదో వ్యక్తపరిచాడు, ఆయన బాధను వ్యక్తపరిచాడు. అందరు వెళ్ళి ఆయన్ని నానా హంగామా చేశారు. అరే పాప ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్లు అక్కడ 100 కోట్ల పైన ఆయన బాధపడ్డు. పర్ఫెక్ట్ గా రావాలి, ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి, పిచ్చి ఉంటుంది, ఒక టైమింగ్ మెయింటైన్ చేయాలి. పర్ఫెక్ట్నెస్ అనేది మీరు పర్ఫెక్ట్ రావాలంటుంటారు ఎప్పుడు ఏ పని అయినా కానీ. ఎందుకు అట్లాగా? అక్కడ డబ్బు కాదు, పర్ఫెక్ట్గా రావాలి. అట్లా ఒక్కొక్క ఇది ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక ఇది ఉంటుంది అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ హౌస్ని, మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల్ని, అన్నదమ్ముల విషయాల్ని, కొంచెం వాయు సంబంధంగా వచ్చేటువంటి అంశాలని, ఈ భూకంపాలు అనుకోండి, లేకపోతే మన పర్టికులర్గా ఈ వాటర్ రిలేటెడ్ అంటే గాలి ద్వారా వచ్చే తుఫాన్స్ లాంటి వాటి మీద దీని ప్రభావం ఉంది. కాబట్టి చేపలు పట్టేవాళ్ళు లేదా సముద్ర తీరంలో బ్రతికేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటతోనే వాళ్ళ యొక్క లైఫ్ వెళ్తుంది అనుకునేవారు ఆ మాట జాగ్రత్తగా మాట్లాడాలి. కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. 24 గంటల ఫ్లైట్లో తిరిగేటువంటి వారు లేదా రవాణా సంస్థను నడిపేటువంటి వారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి ఈ రకంగా ఉంది. మనకి శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉంది. రామాయణ మహాభారతాల్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి, పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఇప్పుడు మనం యుద్ధం చేయడం కరెక్ట్ కాదేమో, ఓడిపోతామేమో అని చాలాసార్లు మహాభారతంలో చెప్పడం జరిగింది. నిమిత్తాలు తీసుకొని, గ్రహాలు తీసుకొని, అంత గొప్పది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనందరం బాగుండాలి అంటే నిత్యము మీ దేవత ఎవరైతే, మీ ఇష్టదేవత ఉంటారో, మీ కులదేవత ఎవరైతే ఉంటారో, మీరు నిత్యము కొలిచేటువంటి అనుష్ఠానం ఏదైతుందో అది తూచా తప్పకుండా చేయండి. దేవతే మనల్ని రక్షిస్తుంది అమ్మలాగా. ఓకే, నిత్య పూజ ఇవి చేసుకుంటూ, లేకపోతే కనీసం బయటకు వెళ్ళేటప్పుడు మనం తలుచుకోండి. కనీసం నాకేమీ రావు, కొంతమంది అంటారు ఏమంటే నాకు నోరు తిరగదు, నాకేమీ కనీసం లలిత పెట్టుకుని వినండి. అలా ధ్యానంలో కూర్చొని 20 నిమిషాల్లో అయిపోతుంది. 1.5 స్పీడ్లో పెట్టుకున్నాం అంటే 20 minutesలో లలిత సహస్రనామాలు అయిపోయింది. కూర్చొని అలా 20 నిమిషాలు మీకోసం మీరు స్పెండ్ చేయలేరా? అవును, మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఎందుకంటే ఇంటికి మేజర్ పర్సన్ పోతే ఆ కుటుంబం మొత్తం పాడైపోతుంది. అవును గురుగారు. కాబట్టి ఇది పాటించండి, ఖచ్చితంగా బాగుంటారు. గురుగారు, వాయు సంబంధంగా మనకి ప్రమాదాలు ఉన్నాయన్నారు, అంటే ఇది ఎలాగా మనం రిలేట్ చేసుకోవచ్చు? మనుషుల యొక్క వాటి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే వాళ్ళ రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఊపిరి తీర్చుకునేటువంటి విషయంలో, గాలి పీల్చుకుని వదిలే విషయంలో కొన్ని మనకు తెలియకుండా వాయు ద్వారా, జలం ద్వారా
వచ్చి ఇబ్బందిని ఇస్తుంది అనేటువంటిది ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్ చూపిస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంచెం ఎవరికైనా కొంచెం బ్రీతింగ్ సరిగా ఆడట్లేదంటే డాక్టర్ని చూపించుకోవడం మంచిది. ఓకే, అలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ వస్తాయండి. ఓకే గురుగారు. సో గురుగారు చెప్పినట్లు ఈ 45 రోజుల పాటు అయితే కనుక కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. సో మీ ఇష్టదైవాన్ని అయితే తప్పకుండా నిత్యం తలుచుకుంటూ ఉండండి. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.